హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే మళ్ళీ ఇంకో ప్రోమో అయితే వచ్చింది. సో నాగార్జున గారి లుక్ కానీ అసలు మామూలుగా లేదనమాట. కాన్సెప్టే చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఈసారి బిగ్ బాస్లో మ్యాజిక్లు జిమ్మిక్లు ఉంటాయి అనడానికి ఈ ప్రోమో చూసినాక అసలు మామూలు కాదు. ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్కి వెళ్ళిపోయినాయి అనమాట. లాస్ట్ టైం చూస్తే 7 చూస్తే అసలు ఒక అబ్బాయి ఆ పైనుంచి పడిపోతూ లోయలో పడిపోతుంటే ఒక అమ్మాయి కాపాడుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఈసారి ఇంకో కొంచెం కొత్తగా ఒక జీనీ టైప్ తీసుకొచ్చేసి, జీనీలో అంటే మన పాత సినిమాలలో ఉంటుంది కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపం టైప్ తీసుకొచ్చి సో అలా రఫ్ చేయగానే అందులో నుంచి 8 రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు ప్రోమోలో ఏముంది అని అంటే, మన కమిడియన్ సత్య ఉన్నాడు కదా, కమిడియన్ సత్య ఒక ఏమంటారు పురావస్తు శాఖ లెక్క పురావస్తు ఐటమ్స్ ఉంటాయి కదా, అవి యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా, యాంటిక్ పీసెస్ దాంట్లోకి ఒక షాప్ టైప్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనోడు దొంగతనం చేయడానికి వెళ్తాడు అనమాట. సో వాళ్ళ వైఫ్ తోటి మాట్లాడుతూ ఉంటూ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొని వస్తాను, తీసుకొని రా అని చెప్పడము అలాంటివి చెప్పినాక అక్కడ ఒక అద్భుత దీపం, అల్లావుద్దీన్ అద్భుత దీపం టైపు. సో ఏదైతే ఉందో అది కలర్ఫుల్గా ఉంటుంది. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిట్లలో ఇది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అది చూడగానే వాళ్ళ మిసెస్తో మాట్లాడుతూ ఉంటే సో వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటే మనోడు భయపడ్డట్టుగా ఉంటుంది. సో ఈ అన్నిటికీ పెద్ద ఎలా సింగ్ చేస్తాడు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్కి ఎలా సింగ్ చేస్తాడు అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఏదైనా జరగచ్చు. సో మనకు తెలియని మ్యాజిక్లే జిమ్మిక్లే అని అనుకుంటున్నాం కదా, అంతకు మించి కూడా జరుగుతాయి అనే దానికి అండ్ మీ అందరికీ బాస్ లాగా సో బిగ్ బాస్ని చూపించినట్టుగా సో ఈసారి కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అనడానికి రీజన్ అయితే ఇందులో కనిపిస్తుంది మనకు ప్రోమోలో. సో వాళ్ళ మిసెస్ కమిడియన్ సత్య వాళ్ళ మిసెస్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వస్తూ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది వస్తూ ఉంటే భయపడుతూ ఉంటాడు. సో ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని మనకు సింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కనిపించని వాయిస్ కదా. సో బిగ్ బాస్ అంటే ఓన్లీ వాయిసే ఉంటుంది, సో ఫేస్ కనిపించదు కాబట్టి. సో ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా గమ్మత్తుగా ఉంటాయి అని అనుకోవచ్చు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశాడు. అండ్ ఆ అద్భుత దీపం ఏదైతే ఉందో దానికి లైటింగ్స్ పెట్టి కలర్ఫుల్గా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిట్లలో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించాడు అనమాట. సో అట్లా టచ్ చేయగానే ఆటోమేటిక్గా దాంట్లో నుంచి 8 అనేది ఒక స్మోక్ లాగా వచ్చేసి 8 ఇలా వచ్చేసింది అనమాట. సో ఇంకొకటి ఆ 8 అనేది కూడా ఫాగ్ టైప్ చూడగానే మనోడు కొంచెం భయపడతాడు. భయపడగానే ఇంకొక స్పార్క్ లాగా వస్తుంది. అంటే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందంటేనే అందరి ఫేస్లలో ఎంటర్టైన్మెంట్కి ఒక స్పార్క్ వచ్చినట్టుగా. సో మనోడు కనిపించగానే అక్కడ జీనీ టైప్, సో జీనీ ఎలా ఉంటారో అలా నాగార్జున గారు ఎంటర్ అవ్వడం, అండ్ కొత్త లుక్ ఉండడం, అండ్ హెయిర్ స్టైల్ కానీ అండ్ కాస్ట్యూమ్స్ కానీ సేమ్ అల్లావుద్దీన్ అద్భుత దీపం ఎలా ఉంటుందో ఆ కాన్సెప్ట్నే తీసుకొచ్చి పెట్టినట్టుగా నాకు అనిపించింది. సో ఏదైనా కానీ సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో నీకేం కావాలి అని జీనీ అడుగుతారు కదా, సో అక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఎవరైతే రబ్ చేస్తారో దాంట్లో జీనీ బయటికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి జీనీ చెప్తుంది. సో అలా నాగార్జున గారు కూడా సత్యాకి అడుగుతారు అనమాట. అలా ఒక చిన్న లాజిక్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఏది కావాలన్నా లిమిట్లెస్గా ఇస్తాను అనేది చూపించాడు. సో ఇదే అనమాట. సో వరాలు ఇచ్చే కింగ్ అనమాట. సో నాగార్జున గారు వరాలు ఇచ్చే కింగ్ అంటే ఆ జీనీ టైప్ అనుకోండి, సేమ్ కాన్సెప్ట్ అది. దొంగ బాబు అనడము ఇలాంటివన్నీ కొంచెము ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఏం కావాలన్న కోరుకో అనేది ఇది. సో నాగార్జున గారు చెప్పేది ఏంటి, అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి కమిట్ అయితే ఇంకా నా మాట నేనే వినను అనే రేంజ్లో చెప్పాడు. ఆ రేంజ్లో అంట ఒక్కసారి హౌస్లోకి వచ్చినాక మళ్ళీ తర్వాత గెట్ బ్యాక్ అవ్వడము ఇలాంటివన్నీ, నేను ఇది చేయను అది చేయను అలాంటివన్నీ ఏం ఉండకుండా డైరెక్ట్గా సో ఒక్కసారి కమిట్ అయితే సో బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయాలి, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అవని టాస్క్లు అవని, నేను ఇది చేయను అది చేయను అని చెప్పేసి అలాంటి ఏం లేకుండా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. సో ఈ కాన్సెప్ట్నే దానికి అనమాట మనకి సింగ్ చేశాడు. హౌస్లోకి వచ్చినాక ఒక్కసారి వచ్చాక నేను ఇలా చేయలేను, నేను ఇది చూడలేను, నాకు ఇలాంటి ఇష్టం లేదు, ఇలాంటివన్నీ ఏమి ఉండవు కాబట్టి ఒక్కసారి కమిట్ అయ్యారంటే ఖచ్చితంగా అందులో హౌస్లో ఉండాల్సిందే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయాల్సిందే. సో ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారు.
ఈసారి లాస్ట్ సీజన్ కంటే ఈసారి ఇంకా కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది? అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా అన్లిమిటెడ్ గా ఇస్తాను అని చెప్పేసి ఇండైరెక్ట్ గానే మనకు అర్థమవుతుంది. సో ఈసారి కొత్తగా ఉంటది. ఈ కొత్తగా అదనం ఏ విధంగా చూపించబోతున్నారు అనేది అయితే వెయిట్ చేయాలి. సో లాజిక్ ఏమన్నా ఉంది అని అంటే, లాజిక్ అనేది నాకు తెలిసి ఈసారి 2 హౌస్లు ఉంటాయి కదా, దాంట్లోనే ఒకటి ఫాష్, ఒకటి నార్మల్ గా అలాగే చూపిస్తారు. అన్ని వసతులు ఉన్న హౌస్ లాగా ఒకటి ఉండొచ్చు, ఇంకొకటి నార్మల్ హౌస్ ఉంటుంది. ఏమన్నా కావాలి అని అంటే టాస్క్లు గెలిస్తేనే అది వస్తుంది, ఫుడ్ కానీ వాటర్ కానీ అలాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో అనిపించింది నాకు. సో ఆ విధంగా స్వర్గం నరకం అనే విధంగా ఏమన్నా ట్రీట్ చేస్తారా అనేది నాకైతే కొంచెం అర్థమైంది ఈ విషయంలో. సో నాగార్జున గారు అయితే వెరీ క్యూట్ లుక్ అనమాట, వెరీ నిజంగానే కింగ్ లాగా ఉన్నాడు. సో చూడాలి ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఉంటుందో. సో నాగార్జున గారు అండ్ మన కమెడియన్ సత్య వీళ్ళిద్దరి మధ్యన కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా కొంచెం అంత అంటే చాలా తక్కువ చూపించారు. యాక్చువల్గా నేను సండే రోజు రిలీజ్ అవుతుంది ప్రోమో అని మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా ఉండే. సో సడన్ గా రివీల్ అయితే చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఏ విధంగా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు.